నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో 28,77,774 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవిందబాబు లబ్ధిదారులకు అందజేశారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్య విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంటుందని చదలవాడ అన్నారు. నరసరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో 28,77,774 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అరవిందబాబు లబ్ధిదారులకు అందజేశారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ముందుంటుందని చదలవాడ అన్నారు. ఆరోగ్యశ్రీ క్రిందకు రాని ఏ జబ్బులకైనా అత్యవసరమైన సీఎం రిలీఫ్ ఫండ్ అనేది శ్రీరామ రక్ష అని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. బాబా ఒకసారి చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా మరి ఉమ్మడి కూటమిని గెలిపించారు. అదేవిధంగా మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఆరోగ్యపరంగా పేద ప్రజలు ఆదుకోవడానికి భారతదేశంలో ఎక్కడ కూడా లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ని రిలీజ్ చేయడం జరిగింది. నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లోని ఇది 15వ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 44 మంది పేద రోగులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. దాదాపు 30 లక్షల రూపాయల చెక్కులను ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి ప్రక్రియ లేదు. నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి కూడా దాదాపు నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కి సీఎం రిలీఫ్ ఫండ్ గా దాదాపు 15 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఎల్ఓసిగా ఒక 3 కోట్ల రూపాయలని రిలీజ్ చేయడం జరిగింది. అంటే పేద ప్రజల కుటుంబాలు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, అదేవిధంగా ఆర్థిక పరంగా బాగుండాలనే ఆలోచనతో ఆ కుటుంబాలు సంతోషంగా నవ్వుతూ ఉండాలనే ఆలోచనతో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఆరోగ్యశ్రీ ప్రక్రియను ఏర్పాటు చేయడం జరిగింది.